హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి నా మేనకోడలు ఫస్ట్ బర్త్డే పార్టీ అనమాట. సో ఇదేమో అనంతపూర్లో జరుగుతుంది. నేను అందుకే అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నైట్ కొన్ని లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి కదా ఈ డ్రెస్సెస్ అన్నిటికీ. సో అది చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మా వదిన తను పెయింట్ చేసింది మా బుడ్డిదానికి లంగా. ఇది పట్టు లంగా తీసేసిన తర్వాత సెకండ్ వేయడానికి అని చెప్పి చేసిందనమాట. ఆ వర్క్ అంతా తనే చేసింది. ఇంకా ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా వెనకాల బటర్ఫ్లై లాగా పెట్టింది ఈ బ్లౌజ్కి. ఇంకా ఈ కింద వచ్చేసి అది రా సిల్క్ అనుకుంటా క్లాత్, అదంతా హ్యాండ్ పెయింట్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది ఫ్రాక్ అయితే. అండ్ ఇది వచ్చేసి తన శారీ అనమాట. కొంచెం రెండు దగ్గరగా ఉండాలని చెప్పి ఇట్లా తీసుకుంది. దీనికి ఇలా లేస్ లాగా వచ్చింది అనమాట. ఇది వచ్చిందో తను అటాచ్ చేసిందో నాకైతే గుర్తులేదు. బట్ ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. క్లాత్ అయితే చాలా షైనీగా చాలా బాగుంది. అండ్ దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి తను విడిగా తీసుకుందనమాట. ఎల్లో కలర్ది మంచి ఇట్లా షైనీ క్లాత్ లాగా ఉంది. ఇది ఏం క్లాత్తో కూడా నాకు ఐడియా లేదు. బట్ దీని మీద వర్క్ కూడా తనే చేసుకుందనమాట. ఇలా చిన్న చిన్న ముత్యాలతో మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ లాగా వేసుకుంది. సో దట్ రెండు పేర్ చేయొచ్చు అని చెప్పి. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రెండు. అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ అనమాట. ఇది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే వచ్చింది. దీనికి ఇలా టాజిల్స్ అటాచ్ చేయించారనమాట. చాలా బాగుంది అది కూడా. అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ తన వేరే పట్టు శారీలో బ్లౌజ్ దీంట్లోకి పేర్ చేశారనమాట. చాలా కరెక్ట్గా మ్యాచ్ అయింది. అందుకే ఇంకా దీంట్లో బ్లౌజ్ ఏమీ స్టిచ్ చేయించుకోలేదు. అండ్ ఇది వచ్చేసి ఇంకా బుడ్డదాని లంగా జాకెట్ అనమాట. ఇంక ఈ బుడ్డదాని బ్లౌజ్కి వచ్చేసి ఇలా మగ్గం వర్క్ అయితే చేపించాము. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసినట్టున్నాము. ఈ డిజైన్ చాలా బాగుంది వేసిన తర్వాత. అండ్ దీనికి జ్యువెలరీ అలా పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది అని చెప్పి వర్క్ కొంచెం తక్కువే చేపించాము. ఇంకా నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12:30, 1 ఏమో అయిపోయినట్టుంది. మార్నింగ్ 4కే లేచామన్నమాట. మార్నింగే ఉన్నింది పార్టీ. ఇంకా పొద్దున్న లేచిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత పార్లలామ్ కూడా వచ్చింది రెడీ చేయడానికి. ఇది వచ్చేసి తను హైపోని వేపించుకుందనమాట. ఎప్పుడు జడ అవన్నీ ఎందుకులే, ఇది బర్త్డే పార్టీ కదా అని చెప్పి హైపోని వేపించుకుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. ఇంకా మా వదింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు స్టార్ట్ చేశారు. చాలా న్యాచురల్గా వేశారు. మేకప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అస్సలు హెవీగా కేకీగా అస్సలు అనిపించలేదు. చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్ ఫినిష్లో ఉన్నిందనమాట. చాలాసేపు ఓపిక్గా వేశారు. హెయిర్ స్టైల్ కానీ ఇంకా నాకు మేకప్ కానీ అవన్నీ బాగా నచ్చింది. వీళ్ళు వచ్చేసి అనంతపూర్లో ఉంటారు. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతాను. ఈ హెయిర్ స్టైల్ పేరైతే నాకు తెలియదు కానీ పింట్రెస్ట్లో చూశాను నేను. సో నేను అది చూపిస్తే యాజ్ ఇట్ ఈస్గా వేశారనమాట. ఇంకా కొంచెం ఇంప్రొవైజ్ కూడా చేశారు నా హెయిర్కి తగ్గట్టు. నాకైతే హెయిర్ స్టైల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే ఆ హెయిర్ స్టైల్ ట్రై చేయడము. ఇంకా నాకు యాక్సెసరీస్ అయితే ఏం లేవు. బట్ తను అప్పటికప్పుడు ఆ రోజ్ పెటల్స్ని అట్లాగా పెట్టేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఇంకా క్రియేటివ్గా అనిపించింది ఆ రోజ్ పెటల్స్. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ హెయిర్ స్టైల్ అయితే. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళంగానే బుడ్డిదానికి ఇంకా ఈ పట్టులంగా జాకెట్ వేసామన్నమాట. ఫస్ట్ కొంచెం లైట్గా క్రాంకీగా అనిపించింది. మాకు భయం వేసింది అనమాట పార్టీ అంతా ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పి. బట్ చాలా సపోర్ట్ చేసింది, అస్సలు ఏడవలేదు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక అందరం రెడీ అయిపోయి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బుడ్డదైతే మా అత్తయ్య దగ్గర ఉంది. ఎంతసేపు అయినా సరే అట్లానే ఉండిపోతుంది, అస్సలు ఏడవదు. మా అత్తయ్య ఎత్తుకుంటే మాత్రం ఇంకెవరి దగ్గర అయినా సరే కొంతసేపే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేయడానికి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ కొంచెం క్రాంకీ చేసిందనమాట. ఇంకా తర్వాత అయితే సెట్ అయిపోయింది. ఫుల్ ఆడుకుంది అక్కడే పిల్లలందరితో కలిసి. ఇంకా బెలూన్స్ అన్నిటితో ఆడుకుంది చాలాసేపు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఇంకా బుడ్డదాన్ని లోపలికి తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ అయితే చేసేసాము. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది తనకి. అన్నీ ఆ పట్టులంగా అన్నీ తీసేసిన తర్వాత ఫుల్ ఆడుకుంటుంది ఆ ఫ్యాన్ దగ్గర నుంచొని. అయితే మా అత్తయ్య ఎత్తుకున్నారు కదా, ఇంకా ఫుల్ హ్యాపీ. అట్లనే ఎంతసేపు అయినా ఆడుతుంది ఇంకా. ఇంకా ఆ
ఆఫ్టర్నూన్కి పార్టీ అయితే ఎండ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా లంచ్ చేసేసి లాస్ట్లో కొన్ని మ్యాండేటరీ పిక్చర్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఇంకా పోజెస్ బుడ్డదాన్వి అన్నీ కలిపి తీసుకుంటున్నాము. లాస్ట్లో అయితే చాలా యాక్టివ్ అయిపోయింది, ఇంకా యాక్టివ్ అయిపోయింది, బాగా ఆడుకునింది చాలాసేపు అక్కడే స్టేజ్ దగ్గర. ఇక్కడైతే ఇంక అందరం కూర్చొని వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట కవర్స్లో ఇంటికి తీసుకెళ్ళడం కోసం. ఇంకా నేను లాస్ట్లో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. నేను ఇంకా పార్టీ రోజు ఈవినింగే విజయవాడకి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇంకా 10 డేస్లో నాకు యూఎస్ ట్రావెల్ ఉంది. ఈసారి నాతో పాటు అత్తయ్య మామయ్య కూడా యూఎస్కి వస్తున్నారనమాట. సో ఇంకా లాస్ట్లో బుడ్డదానికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాను. బాగా అలసిపోయింది పొద్దున్న నుంచి ఆడుకొని. ఇంకా నేను నైట్ అక్కడ అనంతపూర్లో ట్రైన్ ఎక్కేసాను. మార్నింగ్ కల్లా విజయవాడ రీచ్ అయిపోయాను. ఇది వచ్చేసి కృష్ణ బ్యారేజ్. ఇంక అక్కడ కనిపించేది వచ్చి కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఇంద్రకీలాద్రి పైన. ఇది చూడంగానే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఈ టెంపుల్ ఇంకా ఈ కృష్ణ బ్యారేజ్ చూడంగానే అమ్మయ్య ఇంకా ఇంటికి వచ్చేసాను అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం.